బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ ఎక్స్ప్లోరర్స్. ఇప్పుడైతే మనం వాల్టర్ డిపో దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్. సో వాల్టర్ డిపో దగ్గర రమణ ముత్యాలమ్మ అమ్మవారి పండుగ మహోత్సవాలు అయితే అవుతున్నాయి. సో అవన్నీ చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఫస్ట్ టైం రావడానికి చూడడం పండుగ అయితే. సో నాతో పాటు మీరు కూడా వచ్చారు. సో మీరు ఇప్పుడు చూస్తున్న కన్స్ట్రక్షన్ అయితే ప్రభా అంటారు ఫ్రెండ్స్. ఒక 40 feet ఉంటుంది. ఈ 40 feet విగ్రహాన్ని అయితే పండుగ రోజు ఊరేగిస్తారు. మన పండుగలు అయితే చాలానే చూస్తుంటాం ఫ్రెండ్స్, బట్ ఇలాంటి పండుగ అయితే నేనైతే ఫస్ట్ టైం చూడడం. 7 yearsకి ఒకసారి జరిగే పండుగ ఇది. సో చాలా బాగా చేస్తారంటే. ఈరోజు అయితే తొలేలు మహోత్సవం అవుతుంది ఫ్రెండ్స్. చూసేద్దాం పదండి. తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 7 yearsకి ఒకసారి పండుగ అయితే చేస్తారండి ఫ్రెండ్స్. ఫ్రాంక్గా చెప్పాలంటే మనకైతే ఈ పండుగ గురించి అస్సలు ఏమీ తెలియదు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ వీరేంద్ర అయితే మన పండుగ గురించి సజెస్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద పండుగ, చాలా బాగా చేస్తారంటే మనం అయితే చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. నాతో పాటు మీకు కూడా చూపిద్దామని చెప్పి అయితే మొత్తం అంతా కవర్ చేస్తున్నాను. అండ్ మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. పండుగ పెద్దలు అయితే ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నా పేరు చెడ్డు పర్సన్ గారు. ఈ గ్రామానికి కులపెద్దలు. ఇది అమ్మవారి ఉత్సవాలంటే 6 సంవత్సరాలకు చుట్టూ మేము చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ అమ్మవారు బాగా భారీ ఎత్తి పండుగ జరిపించుకుంటున్నాం. ఎందుకు అంటే మాకు 9 అమ్మవార్లు ఉన్నాయి. అది 10వ అమ్మవారు ఈ అమ్మవారు. 10వ అమ్మవారు కాబట్టి దీనికి ఎందుకోసం అంటే మా తాత ముందల కాడి నుంచి ఈ అమ్మవారికి ఆమెకి 9 రోజులు తొలేళ్ళు పండుగ మేము చేస్తున్నాము. మంగళవారం తొలేళ్ళు, బుధవారం అనుకో. అలాగే భారీ ఎత్తి పండుగ చేస్తున్నాము. దీనికంటే ఎందుకోసం అంటే కనీసం ఇంచుమించు ఈ నైటింగ్ కి 15 లక్షల రూపాయలు ఇచ్చాను. అలాగే ఇజ్జలకి 15 లక్షల రూపాయలు ఇచ్చాను. మొత్తం ఖర్చు అంతా 70 లక్షల రూపాయలతో పండుగ ఈ యొక్క రమణించలం పండుగ మేము జరిపించుకుంటున్నాం. అలాగే ఎందుకోసం అంటే ఒక్కడ కాదు, ఇక్కడ ఇచ్చోపని ఇచ్చుకొని ఇక్కడ కాకినాడ జిల్లా ఇచ్చుకొని చుట్టాల్లో ఈ పండుగకి వస్తారు. అలాగే మరి గ్రామ ప్రజలు, గ్రామ కమిటీలు, పెద్దలు ఈ యొక్క పండుగలను పాల్గొని ఈ యొక్క ఉత్సవాలు జరిపించుకుంటున్నాము. ఇలా పండుగ స్టార్ట్ అయిందో లేదో అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. లక్కీగా అంబ్రెల్లా అయితే ఉంది మనకి. వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఎంత వర్షం పడుతున్నా సరే అయితే క్రౌడ్ అయితే ఎక్కడ తగ్గలేదు ఫ్రెండ్స్. అలా వస్తూనే ఉన్నారు, ఎక్కడా ఖాళీ లేదు.
సో నేను అలా పాటలు పాడుకుంటే అయితే ఫ్రంట్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్. అక్కడైతే పండగ అయితే జరుగుతుంది. ఆ పండగ ఏదో మీకు చూపించాలని అయితే నేను ముందుకు వెళ్ళాను. సో అక్కడ చూసిన తర్వాత షాక్ అయిపోయాను ఫ్రెండ్స్. అసలు ఏం జరుగుతుందని నాకైతే అర్థం కాలేదు. నేను ఏది రికార్డ్ చేస్తున్నాను అనేది కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. అక్కడ ఒక మనిషి అయితే చనిపోయి ఉన్నాడు. చుట్టుపక్కల అందరూ ఏడుస్తున్నారు. నాకు అస్సలు అర్థం కావట్లేదు వాట్ ఆమె షూటింగ్ అనేది. ఇంకా ఆపేసి బ్యాక్కి వెళ్ళిపోదాం అనేది డెసిషన్ అయితే తీసుకుంటున్నాను. ఇక నేనైతే కన్ఫర్మ్ అయిపోయాను ఇక్కడ ఎవరో చనిపోయారో మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదామని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అప్పుడు చూసాను గైస్ ఇతన్ని బతికే ఉన్నాడని. సో అప్పుడు నాకు అర్థమైంది ఫ్రెండ్స్ ఇదంతా పండుగలో ఒక భాగం అని. ఎంతకు తెగించారా? మామూలు యాక్టర్స్ లేరు ఫ్రెండ్స్, చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఏంటన్నా ఏంటి ఇలా తీసుకెళ్తారు? ఇది ఒక విద్య అనమాట. ఈ అమ్మవారికి ఉంది ఆనవాయితీ. ఈ అమ్మవారికి ఓకే ఒక చనిపోయినట్టు ఎప్పటి నుంచి ఎప్పుడు తాతల ముత్తాతల నుంచి ఇప్పటి నుంచి వస్తుంది ఆనవాయితీ. ఒక ఆయన చనిపోయినట్టు అలా తీసుకెళ్తారు. సావేశం అలాగా ఈ పండగకే చేస్తారు, ఏ పండగ చేయరు. ఈ పండగ ఎప్పుడు తాతల ముత్తాతల నుంచి అమ్మవారు మాకు చల్లగా కాపాడుతుందని మాకు నేమకం ఎక్కువ అన్నమాట. అందు గురించి ఈ విద్యలన్నీ తీసుకుంటాం. రేపు అయితే ఇంకా 22 ఇచ్చులు ఉంటాయి. రేపు ఎక్కువ. ఈ రోజు తొలేళ్ళు, రేపు అనుపు, రేపు ఇంకా ఎక్కువ విద్యలు ఉంటాయి. మొత్తం 3 రోజులు పండుగ. అన్ని ఊర్ల నుంచి చుట్టాలు బంధువులు అందరూ వస్తారు. అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు అన్నదమ్ములు అందరూ ఈ పండుగలో కలుసుకుంటాము. మన హిందువుల్లోని మా జాలార్లో ఇదో మొత్తం 14 గ్రామాలకు అమ్మవారు. అక్కడ రవణముత్యాలం పండుగ ఎలాగో, కోలమాంబ పండుగ ఎలాగో ఇక్కడ ఈ రవణముత్యాలం పండుగ అలాగే 7 సంవత్సరాలకు ఒకసారి. 7 రవణముత్యాలం పండుగ 7 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. 7 సంవత్సరాలకు ఒకసారి ముత్తాతల నుంచి చేస్తాం. ఓజు అంటే తాతల ముత్తాతల నుంచి వచ్చిన పద్ధతి అనమాట. ఆచారం పునాది